తల్లులారా, తండ్రులారా, సోదరులారా, మన లైఫ్లోకి వస్తున్న ఎన్నో బంధాలు ఉంటాయి. మన లైఫ్లోకి వస్తున్న ఎంతోమంది ఉంటారు. మన లైఫ్లోకి వస్తున్న ఎన్నో వ్యాపారాలు ఉంటాయి. మన లైఫ్లోకి వస్తున్న ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఏదో అవకాశం దొరికింది కదా అని దయచేసి పరిగెత్తకండి. ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేయండి. ఫ్రీగా వస్తుంది కదని పెనాలు తాగేస్తారు కొంతమంది. అలాంటి పోర్షన్ ఉండకూడదు. మన దేవుని పిల్లలం. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. ఈ గ్రంథం ఎందుకు? జ్ఞానం నేర్పించే గ్రంథం అండి ఇది. ఊరికనే సరదాగా మన చేతుల్లో పెట్టుకుని తిరుగుతాక అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. ఏదో ఎవరు ఉద్యోగం ఇస్తున్నారు కదా, మీ అమ్మాయిని మీ అబ్బాయిని ఇక్కడ పంపించండి, నెలకి 20,000 ఇస్తామన్నారు అని చెప్పి అవిబాబని చెప్పి పంపించి ఆడికి వెళ్ళిన తర్వాత అమ్మేస్తాడు. నీకు తెలుసా? అమ్మేయట్లయితే జరగట్లేదు అలాంటి. ఏదో ఫ్రీగా వస్తున్నారు కదా, ఖర్చు లేదు కదా, అమ్మాయి నాకు భారం తగ్గిపోయింది కదా అని కొడుకునో కూతురునో అబ్బా భలే టైంకి దేవుడు ఎంత ఆఫర్ ఇచ్చాడని చెప్పేసి వెంటనే టిక్కు కొట్టేయకూడదు. మనం ఏం చేయాలి? అక్కడ ఆలోచించాలి. మరీ ఏం చేసింది?